వెల్కమ్ టు 24 టెక్నాలజీస్. అవర్ టుడేస్ టాపిక్ ఈజ్ గిట్ డిఫ్. దీన్ని ఒక 3 or 4 పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తానమ్మా. దిస్ ఈజ్ వెరీ వెరీ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సమ్ టైమ్స్ నామినల్గా కూడా డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ గిట్ డిఫ్లో మనం ఫస్ట్ పిడబ్ల్యూడి, మనం ఎక్కడ ఉన్నాము? పిడబ్ల్యూడి. ఓకే, రైట్ హియర్. అండ్ ఐ విల్ గో టు డెస్క్టాప్, సిడి డెస్క్టాప్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి డిస్కస్ చేద్దామో చూద్దాం. గిట్ డిఫ్ అనే కమాండ్ అండ్ గిట్ డిఫ్ హెడ్ అనే కమాండ్ డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ ఏ ఫైల్స్ లేవు కాబట్టి కమాండ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఆ రకంగా చెప్తోంది. నో ఇష్యూస్. అండ్ గిట్ డిఫ్ హెడ్ అండ్ పర్టికులర్గా ఏదన్నా ఫైల్ నేమ్ మీకుంటే ఫైల్ నేమ్. ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ గిట్ డిఫ్లో ఆల్రెడీ స్టేజ్డ్ అయినవి, STAGED స్టేజ్డ్ అయినవి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఈ 4 డిస్కస్ చేద్దాం. I'll clear the screen and I'm going to create one folder. మై కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏది క్రియేట్ చేసుకుందాము? కలర్స్ అనే పేరుతోటి క్రియేట్ చేసుకుందాం. సిడి కాదు, MKDIR COLOURS కలర్స్ డాట్ TXT కాదు, ఫోల్డర్ కదా ఇది. కలర్స్ అనేది క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ చేసుకున్న వెంటనే ఇమీడియట్గా ఈ కలర్స్లోకి ఎంటర్ కావాలి కదా. ఎంటర్ కావాలంటే CD కలర్స్ గిట్ ఇనిషియలైజింగ్ చేయాలి కంపల్సరీ. క్లియర్. ఇప్పుడు LS అని చేస్తే నాకు దీంట్లో ఏం లేవు. అండ్ నేను కొన్ని చేంజెస్ చేస్తాను వీటిలో. అంటే దిస్ ఇస్ మై బ్రాండ్ న్యూ, రైట్? మై కలర్స్ ఫైల్ ఇక్కడ వచ్చింది కదా. ఎస్, అక్కడ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చింది. నేను ఏం చేస్తానంటే దీంట్లో గిట్ కాదు, టచ్ ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుంటాను. టచ్ కలర్స్ డాట్ TXT అనే ఫైల్ను నేను క్రియేట్ చేసుకున్నాను. LS చేస్తే ఎస్ క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ సింపుల్ కమిట్స్. ఫస్ట్ గిట్ యాడ్ కలర్స్ని యాడ్ చేయాలి కదా. అండ్ గిట్ కమిట్ -m ఏమిద్దాము? ఇనిషియల్ కమిట్ అని చెప్పేసి జస్ట్ ఏదో కమిట్ ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ ఏం చేంజెస్ చేద్దాం? కొన్ని కలర్స్ యాడ్ చేద్దాం దీంట్లో. ఓకే, దీంట్లో కొన్ని కలర్స్ యాడ్ చేద్దాం. దిస్ వన్, రైట్? ఓకే, ఏ కలర్? రెడ్. సేవ్. అండ్ ఇక్కడ గిట్ యాడ్ ఏది? కలర్స్ డాట్ TXT. ఈ రకం కాకుండా యాడ్ చేయడము, కమిట్ చేయడము ఒకేసారి చేద్దాం, అయిపోతుంది. గిట్ కమిట్ చేసేటప్పుడు దాన్ని యాడ్ కావాలని. ఓకే, AM అంటే యాడ్ అండ్ మెసేజ్ అని చెప్పేసి అర్థం. యాడెడ్ రెడ్ కలర్, డన్. అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ యాడ్ చేద్దామా? ఇది ఒక 4-5 కమిట్స్ తీసుకుందాం. ఇది నేను సేవ్ చేశాను. గిట్ స్టేటస్, గిట్ లాగ్. ఓకే, 2 కమిట్స్ ఉన్నాయి. అండ్ గిట్ ఆరెంజ్, సేవ్. సేమ్ ఏ కలర్ యాడ్ చేశాను ఇప్పుడు? ఆరెంజ్ కదా. దీని గురించి నేను ఎక్కువ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు కంప్లీట్ అయిన టాపిక్సే. అండ్ ఎల్లో అండ్ గ్రీన్ ఒకేసారి యాడ్ చేస్తున్నా. యాడెడ్ ఎల్లో అండ్ గ్రీన్, డన్. అండ్ నెక్స్ట్ ఇంకొక కమిట్ ఏం చేద్దాము అంటే ఎల్లో గ్రీన్ అయిపోయింది కదా, పర్పుల్ అండ్ బ్లూ అండ్ పర్పుల్ యాడ్ చేద్దాం. బ్లూ అండ్ పర్పుల్. సేవ్. యాడెడ్ బ్లూ అండ్ పర్పుల్, డన్. కమిట్. మనం ఎన్ని కమిట్స్ చేసామని చూసుకోవాలంటే గిట్ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకుందాం. నథింగ్ టు డూ.
గిట్ లాగ్. ఓకే, ఇవన్నీ గిట్ లాగ్స్లో ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. అండ్ మనం ఇవన్నీ ఒకే కమాండ్లో చూసుకోవాలి, ఒకే లైన్లో చూసుకోవాలంటే గిట్ లాగ్ లాగ్ హైఫన్ వన్ లైన్ అని కొడితే, సారీ, వన్ లైన్ అని కొడితే ఎస్ 5 కమెంట్స్, 1 2 3 4 5 కమెంట్స్ నాకు వచ్చేసాయి. ఇక్కడ నేను ఫస్ట్ గిట్ డిఫ్ అని ట్రై చేస్తాను. నథింగ్. గిట్ డిఫ్ హెడ్, నథింగ్, ఏవి లేవు. అంటే ఇప్పుడు స్టేజింగ్ అన్స్టేజ్డ్ దాన్ని నేను చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. దే ఆర్ నో చేంజెస్ ఇన్ వర్కింగ్ డైరెక్టరీ. ఇక్కడ గిట్ డిఫ్ తోటి చేంజెస్ ఏం లేవు కాబట్టి ఏం చూపించట్లేదు. వాట్ ఐ విల్ డూ, నేను ఇప్పుడు ఐ విల్ డూ సమ్ చేంజెస్. లైక్ ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ లైన్లో పర్పుల్ను తీసేసి ఇండిగో అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. నౌ గిట్ డిఫ్ చూడండి. నౌ గిట్ డిఫ్ ఇక్కడ చూసారు అంటే, దీనికంటే ముందు ఐ విల్ క్లియర్ ద స్క్రీన్. గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ ఇక్కడ ఒక ఫైల్ను మాడిఫై అయ్యింది, ట్రాక్డ్ ఫైల్ ఒకటి మాడిఫై అయ్యింది అని చెప్పేసి చెప్తున్నాడు. నేను ఏం చేస్తాను, మళ్ళీ గిట్ డిఫ్ అని చెప్పేసి కొడితే ఇక్కడ ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనము డిస్కస్ చేద్దాం. ఇక్కడ నుండి గిట్ డిఫ్, ఇక్కడ గిట్ డిఫ్లో మీకు ఏ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, వాట్ ఇట్ ఈస్. ఇక్కడ ఏ అని అండ్ ఇక్కడ బి అని కనిపిస్తుంది. ఎస్, ఇక్కడ ఏం కనిపిస్తుంది, బి అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ ఏకి బికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ colors.txt అనేది ఫైల్ సేమే. మీ color.txt అనేది ఏదైతే ఉందో దిస్ వన్ అండ్ దిస్ వన్ బోత్ ఆర్ సేమ్. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఏ ఈజ్ నథింగ్ బట్ నీ చేంజెస్ కాకముందు, బిఫోర్ చేంజెస్ ఏ రకంగా ఉన్నాయి, బి ఈజ్ నథింగ్ బట్ ఆఫ్టర్ చేంజెస్. ఈ ప్యాటర్న్ అనేది ఎక్కడ మీరు గిట్ డిఫ్లో ఎక్కడ చూసుకున్నా కూడా సిమిలర్గానే ఉంటుంది. దీన్ని మొత్తం నేను ఏమంటాను అంటే, ఒకే ఫైల్ పైన నేను ఆపరేట్ చేస్తున్నా కాబట్టి దీన్ని ఒక చంక్ అని చెప్పేసి కాల్ చేస్తా. ఈ వన్ చంక్లో ఏమవుతుంది అంటే, మీకు ఏమైంది ఇక్కడ, ఈ colors.txt అనే ఫైల్లో ఇది బిఫోర్ మోడిఫికేషన్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్ మోడిఫికేషన్ అన్స్టేజింగ్లో అని చెప్పేసి చెప్పచ్చు. దెన్ వాట్ అబౌట్ హియర్ మైనస్ ప్లస్ @ -3 4 +3 4 అని చెప్పేసి ఏవి అంటే, ఇక్కడ ఆరెంజ్ అనేది వచ్చింది. దీని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఆరెంజ్ ఇక్కడ యాక్చువల్గా చూస్తే ఆరెంజ్ సెకండ్ లైన్లో ఉంది, బట్ రెడ్ అనేది ఫస్ట్ లైన్లో ఉంది. తీసుకుంటే ఇక్కడ నుండి తీసుకోవాలి కానీ ఆరెంజ్ నుండి ఎందుకు తీసుకుంది అంటే, అది డిపెండ్స్ ఆన్ మీరు యూస్ చేసే ఏ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ జావా, పైథాన్, నోట్.js, రియాక్ట్.js, ఈ రకంగా దే ఆర్ గోలాంగ్, మల్టిపుల్ మనకు లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. ఆ లాంగ్వేజెస్లో బేస్డ్ ఆన్ విచ్ లాంగ్వేజ్ యూ యూజ్డ్ దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఆ లైన్ను పిక్ చేస్తుంది. కాబట్టి దానిపైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఆరెంజ్ తర్వాత -3 +3 అని చెప్పేసి ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఆరెంజ్ తర్వాత 1 2 3 ఈ 3 అండ్ +3 1 2 3 అని చెప్పేసి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇండిగో అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. నేను చేంజ్ చేసింది ఇక్కడ పర్పుల్లో ఉన్నది నేను ఏం చేశాను, ఇండిగో అని చేంజ్ చేశాను. అంటే బాబు ఇక్కడ -3 ఏవైతే ఉన్నాయో 1 2 3 అండ్ ఇక్కడ పర్పుల్ అని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని ఇండిగో అయ్యింది. దాని తర్వాత ఆరెంజ్ తర్వాత ఎన్ని లైన్స్ ఉన్నాయి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాడు. 1 2 3 4 ఇక్కడ చూసారంటే మీరు కౌంట్ చేసుకుంటే 1 2 3 4. సపోజ్ ఇక్కడ ఇంకొక కలర్ నేను యాడ్ చేస్తాను అనుకుందాం. ఇంకొక కలర్ యాడ్ చేస్తాను. ఇండిగో కాకుండా ఏం కలర్ ఉంది, పింక్ అని యాడ్ చేద్దామా. పింక్ అని యాడ్ చేసి జస్ట్ సేవ్ చేస్తున్నా, కమిట్ చేయను, జస్ట్ గిట్ డిఫ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 5 అని చెప్పేసి డిఫరెన్స్ కనిపిస్తుందా. అంటే ప్రీవియస్ దాంట్లో 4 ఉన్నాయి, బట్ ఇప్పుడు కమింగ్ అంటే న్యూ వర్షన్లో 5 లైన్స్. అంటే ప్రీవియస్ దాంట్లో 4 ఉన్నాయి, 1 2 3 4. బట్ నేను నెక్స్ట్ దాంట్లో బిలో నేను ఏం చేస్తాను, సేమ్ ఫైలే బట్ సెకండ్ దాంట్లో అడిషనల్గా ఇంకొక లైన్ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ 5 అని వచ్చింది. ప్రీవియస్ దాంట్లో కూడా 4 లైన్సే ఉన్నాయి, తర్వాత దాంట్లో కూడా 4 లైన్సే ఉన్నాయి. ఇక్కడ ప్రీవియస్ దాంట్లో 4 లైన్స్ ఉన్నాయి, బట్ అడిషనల్గా ఇంకొక లైన్ ఉంది అని చెప్పేసి. ఈ ఆరెంజ్ తర్వాత ఎక్కడ నుండి చేంజెస్ మీకు స్టార్ట్ అయినాయి అంటే -3 +3. ఈ ఆరెంజ్ తర్వాత 1 2 3 ఇక్కడ నుండి నీకు స్టార్ట్ అయినాయి చేంజెస్.
కాబట్టి అది ఇండికేట్ చేస్తుంది ఆఫ్టర్ 3 లైన్స్ నీకు చేంజెస్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆఫ్టర్ 3 తర్వాత, ఆ 3 లైన్స్ తర్వాత నీకు మొత్తం ఈ ఆరెంజ్ తర్వాత ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఈజ్ దట్ 4, 5, 6, 7, ఆ వాటినన్నింటినీ మేనేజ్ చేసుకోవడానికి చూసుకోవడానికి. అండ్ మైనస్ పర్పుల్ ప్లస్ ఇండిగో అంటే ఈ పర్పుల్ అనేది వెళ్ళిపోయింది అండ్ ఇండిగో అనేది వచ్చింది అని చెప్పేసి దాన్ని మనకు గిట్ డిఫ్లో చెప్తున్నాడు. రైట్. ఐ డూ వన్ థింగ్, టర్మినల్ను క్లోజ్ చేసి ఒకసారి ఓపెన్ చేస్తా. సిడి డెస్క్టాప్, సిడి కలర్స్, గిట్ లాగ్. ఓకే, గిట్ లాగ్ అండ్ గిట్ డిఫ్ కదా మనం చూస్తూ ఉన్నది. గిట్ డిఫ్ ఇక్కడ చూసారంటే నాకు చేంజెస్ ఏవైతే ఉన్నాయో 4, 5 అని చెప్పేసి కనిపిస్తుంది యాజువల్గా. దెన్ వాట్ అబౌట్ గిట్ డిఫ్ హెడ్? దీనికి పెద్ద చేంజెస్ ఏమి ఉండవు గిట్ డిఫ్కు, ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడ హెడ్ ఏది, హెడ్ అనేది దేనికి పాయింట్ అయి ఉంది, నీ మాస్టర్కు పాయింట్ అయి ఉంది. చూద్దామా అది కూడా. గిట్ లాగ్ ఐఫన్ గిట్ లాగ్ ఐఫన్ 1 లైన్ నీకు దేనికి పాయింట్ అయింది, మాస్టర్కు పాయింట్ అయింది. అంటే దీంట్లో ఏవైనా అంటే మీ లేటెస్ట్ కమిట్కి ఏవైతే చేంజెస్ ఉన్నాయో, సింపుల్గా చెప్పాలంటే ఏం లేదమ్మా, గిట్ డిఫ్ దేన్ని షో చేస్తుంది అంటే అన్స్టేజ్డ్ చేంజెస్ను షో చేస్తుంది. గిట్ డిఫ్ ఏది షో చేస్తుంది అంటే ఆల్ స్టేజ్డ్ చేంజెస్. నేను ఇక్కడ స్టేజింగ్ చేశానా, చేయలేదు. చేయాలి అంటే ఏం చేయాలి నేను, గిట్ కమిట్ కదా, కమిట్ -m ఏవి యాడ్ చేశాను, ఇండిగో అండ్ పింక్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద పర్పుల్ కలర్. పర్పుల్ కలర్ డన్. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మీరు ఒకసారి చూద్దాము, గిట్ డిఫ్ అని చెప్పేసి చూస్తా. నాకు ప్రీవియస్గా కలర్స్లో గిట్, ఓకే, ఫస్ట్ యాడ్ చేయమని చెప్తున్నాడు. నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడే నేను యాడ్ చేస్తాను. యాడ్ చేయడం మనం ఏవి -m కాకుండా -am అని కొట్టేస్తే యాడ్ అయిపోతుంది. అంతే, సింపుల్ థింగ్, డన్. ఇప్పుడు గిట్ డిఫ్ ఏమైనా ఉందా? అండ్ గిట్ డిఫ్ HEAD ఇక్కడ అంటే ఆల్రెడీ స్టేజ్డ్ అన్స్టేజ్డ్ అయిపోయిన తర్వాత గిట్ డిఫ్లో అంటే మీకు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే, మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఎక్కడ మీరు డిఫరెన్సెస్ చూసుకోవచ్చు, బిఫోర్ కమిట్ అంటే యాడ్ చేసిన తర్వాత అండ్ కమిట్కు మధ్యలో, అంటే మీరు అక్కడ ఇంకా చేంజెస్ చేశారు, ఒకసారి ఏం చేంజెస్ చేశారు అని చెప్పేసి వెరిఫై చేసుకునేటప్పుడు మీకు గిట్ డిఫ్ అనేది వర్కౌట్ అవుతుంది. బట్ గిట్ డిఫ్ వన్స్ ఒకసారి మీరు కమిట్ చేసిన తర్వాత వర్కౌట్ అవుతుందా అంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. అది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ వన్ మోర్ ఫైల్, టచ్ నెంబర్స్ అని చెప్పేసి ఇంకొక ఫైల్ని క్రియేట్ చేసుకుంటారు, numbers.txt. దానికి దీనికి డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కోడ్ డాట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్లోనే ఇక్కడ నెంబర్స్ అని చెప్పేసి నాకు వచ్చింది కదా, జస్ట్ 1 ఒక నెంబర్ ONE 1 అని చెప్పేసి ఇచ్చి సేవ్ చేస్తున్నా. రైట్, సేవ్, కమాండ్ ఎస్. సేవ్ చేసిన తర్వాత ఏం చేయాలి, గిట్ డిఫ్ నథింగ్. వన్స్ ఒకసారి గిట్ యాడ్ ఏది నెంబర్స్ కదా, రైట్. ఇప్పుడు గిట్ డిఫ్ కొడితే ఏమన్నా వస్తుందా, లేదు. గిట్ డిఫ్ హెడ్ చూడండి, ఇక్కడ గిట్ డిఫ్ హెడ్కు డిఫరెన్స్ ఏదంటే నేను ఇంకా ఏం చేంజెస్ చేయలేదు.
బట్ ఇది ఏం చెప్తుంది ఇక్కడ డెవ్ నల్ అని చెప్పేసి చెప్తుంది. అంటే ప్రీవియస్ ఇది వర్షన్ 1 వర్షన్ 2 ఎప్పుడైనా ఈ ఏని వర్షన్ 1 అనుకోండి, ఈ బిని వర్షన్ 2 అనుకోండి, ఫైల్ సేమే ఉంటుంది బట్ ప్రీవియస్ వర్షన్ అండ్ కరెంట్ వర్షన్, లేకపోతే చేంజెస్ చేసిన తర్వాత కమిట్ అయిన తర్వాత వర్షన్ అని చెప్పేసి అనుకోండి. ఇక్కడ ఏ బి ఇవి ఏవి వర్షన్స్ అని చెప్పేసి మనం అనుకున్నాం. ఈ ఇండెక్స్ అని చెప్పేసి జస్ట్ అది ఫైల్ నేమ్స్ అవి దాని గురించి అవసరం లేదు. బట్ ప్రీవియస్గా మైనస్ 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 దీనికి ప్రీవియస్ వర్షన్ ఏదైనా ఉందా ఆల్రెడీ? దిస్ ఈస్ బ్రాండ్ న్యూ చేంజెస్ ఇక్కడ నేను చేసింది. దిస్ ఈస్ బ్రాండ్ న్యూ ఫైల్ అండ్ బ్రాండ్ న్యూ చేంజెస్ నేను చేశాను. ఇక్కడ ఏం చెప్తోంది బాబు, ప్రీవియస్ వర్షన్ లేదు బట్ నేను ఉంది అని ఊహించుకొని అది నల్లుగా ఉంది అని చెప్పేసి చెప్తున్నాను అని అంటుంది. రైట్, ఇక్కడ ఏమన్నా చేంజెస్ ఎక్కడెక్కడ చేంజెస్ అని అంట, -0 ఇక్కడ ఏం లేవు కదా, +1 ఏది ప్రీవియస్ దాంట్లో లైన్స్ ఏం లేవు అని చెప్పేసి అది అజంప్షన్ చేసుకునింది. అండ్ కొత్త దాంట్లో ఒక లైన్ ఉంది అని చెప్పేసి అది చెప్తోంది. ఈ రకంగా అంటే మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ ఇక్కడ ఏది బాబు, ఒకటి ట్రాక్డ్ ఫైల్ ఉంది బట్ దిస్ ఈజ్ న్యూ ఫైల్. ఇక్కడ కమిట్స్ ఏవి జరగలేదు. అంటే వన్స్ ఒకసారి నువ్వు కమిట్ కొట్టిన తర్వాత ఇది వర్కౌట్ అవుతుందా ఈ గిట్ డిఫ్ అని చెప్పేసి అంటే వర్కౌట్ కాదు. ఎందుకు? ప్రీవియస్ సెషన్కు అంటే నువ్వు కమిట్ స్టేజింగ్కు నీ కమిట్కు ఆ మధ్యలో ఏదైతే ఉందో వెరిఫై అక్కడ చేసుకుంటావు. వన్స్ ఒకసారి చేసిన తర్వాత కమిట్ చేసిన తర్వాత నువ్వు వెరిఫై చేసుకోవడానికి ఏముంటుంది, ఆల్రెడీ అవి కమిట్ అయిపోయినాయి. ఆ టైంలో నువ్వు వెరిఫై చేసుకోవాలంటే నువ్వు అండూ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ కమిట్ని రివోక్ చేయాలి అంటే నువ్వు 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలి, రీస్టోర్ చేసుకోవాలి, ఏదైనా అనుకోవచ్చు వర్డ్ మీరు. 1 స్టెప్ బ్యాక్ వెళ్ళి ఆ 1 స్టెప్ బ్యాక్ వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మీరు చేంజ్ చేసిన గిట్ డిఫ్ ఆర్ గిట్ డిఫ్ హెడ్ అని చెప్పేసి, లేదు పర్టికులర్గా నాకు ఒక ఫైలే కావాలి అనుకుంటే, ఇప్పుడు నా దగ్గర మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. గిట్ డిఫ్ హెడ్ ఏ ఫైల్ ఉంది, numbers.txt ఉంది. ఈ పర్టికులర్గా ఈ ఫైల్ గురించి నాకు కావాలి అనుకున్నా, లేదు అంటే ఇంకొక ఫైల్ ఏది ఉందమ్మా, నా కలర్స్ కదా, colors.txt ఈ ఫైల్కి ఏం లేవు. నువ్వు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మాడిఫై, ఒకసారి మాడిఫై చేసుకుందాము అంటే మాడిఫై చేద్దాం, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కోడ్ ఇక్కడ మాడిఫై చేసుకుందాం అంటే కలర్స్లో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ పింక్ అనే దాన్ని తీసేస్తాను అనుకుందాం. పింక్ అనే దాన్ని తీసేసి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఇప్పుడు మళ్ళీ గిట్ డిఫ్ హెడ్ ఏది కలర్స్లో చూసారు అంటే నువ్వు చేంజెస్ చేసావు, ఏది పింక్ అనే దాన్ని తీసావు. అది చెప్తుంది బాబు ప్రీవియస్గా 5 లైన్స్ ఉన్నటివి, ఈ ఆరెంజ్ తర్వాత 3 ఏవైతే ఉన్నాయో అవి ఓకే, ఆ తర్వాత 5 లైన్స్ మొత్తము ఉన్నాయి. బట్ ప్రీవియస్గా ఎన్ని లైన్స్ ఉన్నాయి అంటే నీకు పెరిగినా తగ్గినా బోత్ విల్ రిఫ్లెక్ట్ హియర్. ఈ రకంగా ఏది నేను ఓన్లీ హెడ్ డాట్ కలర్స్ అని చెప్పేసి చూశాను. ఇప్పుడు నేను నెంబర్స్ అని చూద్దాం. నెంబర్.txt దీంట్లో అయినా చేంజెస్ లేదు, నాకు 2 కావాలి అని చెప్పేసి అంటే పర్టికులర్గా ఫైల్ నేమ్ ఇవ్వకపోతే నీకు 2 వస్తాయి. చూడండి వేర్ ఇట్ ఈస్, నేను ఎక్కడ ఇచ్చాను కమాండ్, ఇది హియర్. ఇది ఇచ్చినప్పుడు నీకు ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో దిస్ వన్ అండ్ దిస్ వన్ అంటే ఈ చంక్ ఈ 2 చంక్స్లో ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఇవన్నీ చూసుకోవచ్చు. లేదు నాకు పర్టికులర్ నాకు ఏవి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి, మల్టిపుల్ కమిట్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, వాటన్నింటి నేను చేసుకోను ఒకేసారి ఒకే పేజ్లో అన్ని ఓపెన్ అయినాయంటే మీకు తెలుసుకోవడం కష్టం అవుతుంది. ఆ టైంలో మీరు పర్టికులర్గా ఆ బ్రాంచ్ నేమ్ కానీ, లేదు అంటే ఆ కమిట్ నేమ్ కానీ, లేదు అంటే ఆ పర్టికులర్గా ఆ ఫైల్ నేమ్ కానీ మనం ఇస్తే దాని గురించి మాత్రమే మనం తెలుసుకోవచ్చు. లేదు మొత్తం అన్ని చేంజెస్ ఒకే పేజ్లో నేను చూసుకోవాలనుకుంటే ఫైల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా గిట్ డిఫ్ హెడ్ అని చెప్పేసి ఇచ్చారంటే దానికి మొత్తము మనకు కావాల్సిన రిప్లై అది ఇచ్చేస్తుంది. ఓకే రైట్, దీంట్లో మనం ఫస్ట్ ఏవి డిస్కస్ చేసాం ఇక్కడ, గిట్ డిఫ్ అండ్ గిట్ డిఫ్ హెడ్ అండ్ గిట్ డిఫ్ హెడ్ ఫైల్ నేమ్, వీటి గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ దాంట్లో స్టేజ్డ్ అండ్ కమిట్స్లో బ్రాంచెస్ ఇవి మనం అక్కడ డిస్కస్ చేద్దాం. సెకండ్ దాంట్లో అన్నీ ఒకేసారి అంటే మీకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది, బట్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ సమ్ నాలెడ్జ్ 100%, దాంట్లో డౌట్ ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.